హాయ్, వెల్కమ్ ఫ్రెండ్స్. తెలుగు మిత్రులకు స్వాగతం. వెల్కమ్ టు టుడేస్ వీడియో. సో ఈ రోజు సాటర్డే స్పెషల్ ఏంటంటే మార్కెట్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంప్రూవ్. ఓకే అండి, మార్కెట్స్ ఆర్ నాట్ ఇన్ ఏ పొజిషన్ టు ఇంప్రూవ్. దెన్ వాట్ హ్యాపెన్స్? వాట్ హ్యాపెన్స్ అంటే ఏం లేదు. మార్కెట్ ఈజ్ లుకింగ్ ఫర్ అనదర్ రౌండ్ ఆఫ్ కరెక్షన్. సో ఎనదర్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అట్లా చెప్పాలి. సో ఎనదర్ లెగ్ ఆఫ్ కరెక్షన్ అంటే ఏంటంటే ఫ్యూ 100 పాయింట్స్ మోర్. ఎట్లా అండి అంటే ఇది ప్రస్తుతం జరుగుతున్న మార్కెట్ జియో పొలిటికల్ సిచ్యువేషను, వార్ సిచ్యువేషన్ మీద కదా నడుస్తున్నది. ఈ వార్ సిచ్యువేషను ఇట్ ఇస్ ఎ ఫూల్స్ ప్రూఫ్. ఎవరైనా చెప్పగలరు, చిన్నపిల్లాడు కూడా చెప్పగలరు ఇది ఇంత తొందరగా ముగియేదండి అని. ఎందుకంటే అక్కడ అమెరికన్ ఫేస్ ఆఫ్ ఏదో చేస్తున్నది, ఇద్దరు కలిపి కొడుతున్నారు, గట్టిగా కొడుతున్నారు. దే ఆర్ కాజింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్, క్యాజువాలిటీస్ ఇరాన్ మీద. బట్ as far as Iran is concerned, it is hitting other Gulf countries, Islamic countries, and of course డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో ఇంకా అదర్ కంట్రీస్ జాయిన్ అవ్వలేదు. అటు అమెరికా తోటి యూరప్ జాయిన్ అవ్వలేదు, ఇటు ఇరాన్ తోటి చైనా, రష్యా లాంటి, కొరియా లాంటివి, నార్త్ కొరియా లాంటివి జాయిన్ అవ్వలేదు. అంటే పరోక్షంగా ఉందేమో వాటి రోలు, కానీ ప్రత్యక్షంగా ఏమైతే కనిపించడం లేదు. సో నెక్స్ట్ వీక్ ఇది ఇంకా కంటిన్యూ అయితే ది అదర్ ఫోర్సెస్, అలైడ్ ఫోర్సెస్ మే జాయిన్. అప్పుడేమవుతుంది, ఇంకొంచెం సీరియస్ అవుతుంది. సో బై ఎనీ స్టాండర్డ్ ఏమర్థమవుతున్నదంటే ఈ యుద్ధం ఇంత తేలిగ్గా ముగిసేది కాదు అని. సో దానికి నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో వీ షుడ్ బి ప్రిపేర్డ్ ఫర్ క్రైసిస్. ఒకటి ఆయిల్ క్రైసిస్. మనకి ఆయిల్ క్రైసిస్ ఆల్రెడీ వచ్చేసింది కొద్దిగా. ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు డాలరు $92 చూపిస్తున్నది క్రూడ్. డాలర్ ఎలాగో 92 రూపీస్కి వచ్చింది, దగ్గర దగ్గర 91.75 పైసా. 91 రూపీస్ 75 పైసా $1. అంటే డాలర్ పెరిగిపోయింది కదా, బాగానే పెరిగింది కదా గట్టిగా. డాలర్ పెరిగి క్రూడ్ గట్టిగా పెరిగింది. ఇలా క్రూడ్ పెరుగుతున్నంత కాలం ఇండియన్ మార్కెట్లు పడతాయి కానీ పెరగవు. ఆల్రెడీ ఐటీ సెక్టర్ మీదలో సెల్లింగ్ ప్రెషర్ ఉంది. మూలిగే నక్క మీద తాటిగా పడ్డట్టు. ఎందుకంటే ఐటీలో మనకు వీఆర్ స్ట్రాంగ్ ఇన్ ఐటీ సెక్టర్ పోతున్నది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ చేస్తుంది అని ఒక రకమైనటువంటి ఫియర్ తీసుకొచ్చి ఆల్రెడీ చాలా సెల్లింగ్ వచ్చింది. ఆ స్టేజ్లో ఇప్పుడు యుద్ధం వచ్చింది. అంటే నిఫ్టీ మీద దీని ప్రభావం చాలా గట్టిగా ఉంది కదా, పడింది కదా. అందువల్లనే బ్యాంక్ నిఫ్టీ అంతగా ప్రభావితం కాలేదు. నిన్న మొన్నటి వరకు నిఫ్టీ మీదే పడింది ప్రభావం. ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని కూడా కొట్టుపారేస్తున్నారు. 840 రేంజ్కి వచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంకు. ఐసిఐసిఐ బ్యాంకు తగ్గింది. ఈ రెండు బ్యాంకులు తగ్గితే చాలండి, ఇండెక్స్ పడిపోతుంది. బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కంపెనీలు లేవు కదా బ్యాంక్ నిఫ్టీలో. తర్వాత ఏంటంటే నిఫ్టీ మీద కూడా ఉంది, ప్రెషర్ ఉంది. ఐటీ సెక్టర్లో పెద్దగా తగ్గటం లేదు, కానీ తగ్గుతున్నాయి. ఆల్రెడీ బాగా తగ్గున్నాయి కదా.
మిగిలిన సెక్టర్స్ మీద ఫోకస్ పెట్టి కొట్టేస్తున్నారు. ఇప్పుడు జస్ట్ చూడండి పరిస్థితి ఏంటి. నిన్న ఫ్రైడే మార్కెట్ జరిగింది కదా, అమెరికన్ మార్కెట్లు ఫాలో అవుతాం కదా, తప్పదు కదా. సో అమెరికన్ మార్కెట్లో ఘోరంగా అమెరికన్ మార్కెట్స్ డౌను, తర్వాత యూరోపియన్ మార్కెట్స్ కూడా డౌను. ఇది ఫ్రైడే జరిగినటువంటి ట్రేడింగ్లో. ఇండియన్ మార్కెట్ కూడా డౌన్ అయింది రండి. చూడండి అడ్వాన్స్ డిక్లైన్ రేషియో చూడకండి. 1136 షేర్లు పెరిగితే 1804 షేర్లు తగ్గాయి. పెద్ద ఏమి లేదు, పెద్దగా డిఫరెన్స్ ఏమి లేదు. కాకపోతే 315 పాయింట్స్ డౌన్, 1.27%. బ్యాంక్ నిఫ్టీ కూడా తక్కువేం కాదు, అది ఇంకెక్కువ తగ్గింది, 1272 పాయింట్లు ఏకంగా, అంటే 2.15%. అంటే బ్యాంక్ నిఫ్టీ స్టేబుల్గా కొంత మెయింటైన్ అయింది కదా, దాన్ని కూడా కొట్టిపారేశారు మొన్న. ఇదే గ్లోబల్ సినారియో చూడండి. గ్లోబల్ సినారియో నాస్డాక్ 1.53% డౌన్, డౌ జోన్స్ డౌన్ 1%, S&P 500 1.33%. ఈ నాస్డాక్ ఇప్పుడు ఇప్పుడు యుద్ధ రీత్యా ఈ నాస్డాక్ ఇంకా తగ్గొచ్చు. ఎందుకంటే అమెరికా ఈజ్ ఇన్ఫ్లిక్టింగ్ క్యాజువాలిటీస్ ఆన్ ఇరాన్, నో డౌట్, బట్ ఇట్ ఈస్ స్పెండింగ్ ఎ లాట్. ఈ వార్ కాస్ట్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ఖర్చు పెరిగిపోతుంది కదా. దానివల్ల ఇమ్మీడియట్గా ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంది. పెరిగి దట్ మే లీడ్ టు ఎకనామిక్ డిప్రెషన్ ఆల్సో. డిప్రెషన్ కాకపోయినా రిసెషన్, ఎకనామిక్ రిసెషన్కి దారి తీయొచ్చు కదా. అందువల్ల ఏంటంటే ఈ అమెరికన్ ఇండెక్స్ నిలవకపోవచ్చు, కేర్ఫుల్గా ఉండాలి. అంటే ఇండెక్స్ కొనుక్కున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కొంచెం పార్షియల్గా ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటికి రావటం బెటర్. ఎందుకంటే 22,000 ఈజ్ ఓకే. ఓకే, సో చూడండి గిఫ్ట్ నిఫ్టీ 274 పాయింట్స్ అట. నిన్న అమెరికన్ మార్కెట్స్ ఓపెన్ అవ్వకముందు బాగానే ఉంది, ఇప్పుడు 274 పాయింట్స్ డౌన్ చూపిస్తుంది. అంటే గ్యాప్ డౌన్ ఓపెనింగ్ కి పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. అఫ్ కోర్స్ సబ్జెక్ట్ టు ద కండిషన్ ఏంటంటే రేపు ఇంకా వార్ ఉంది, ఇప్పుడు నడుస్తున్నది, రేపు కూడా ఉంది. ఏదైనా కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ ప్రివైల్ అయితే మాత్రం అక్కడ కొంచెం రిలీఫ్ రావచ్చు, మార్కెట్లు అంతగా పడిపోకపోవచ్చు. అదర్వైజ్ మార్కెట్స్ ఆర్ డౌన్. తర్వాత బ్రెంట్ క్రూడ్ చూడండి, లాస్ట్ ట్రేడెడ్ ప్రైస్ 92.87 చూపిస్తున్నారు, హై $94 అట. మనం 60s చూసి 60, 65, 68 చూసి ఆహా ఓహో ఏమి నా భాగ్యము అన్నట్టు ఉన్నాం, హడావుడి చేసాం. తీరా చూస్తే ఇప్పుడు ఆల్మోస్ట్ 40%, 45% పెరిగిపోయింది డాలర్ కదా. ఇయర్ టు డేట్ 51% చూపిస్తున్నది పెరుగుదల. ఇట్స్ వెరీ డేంజరస్. గోల్డ్ ఎలాగో పెరిగింది 19%, దట్ ఈజ్ ఓకే. గోల్డ్ పెరుగుతూనే ఉంది, దట్ విల్ నాట్ హ్యాంపర్ అవర్ ఎకానమీ, ఆర్ ఎకనామిక్ ప్రోగ్రెస్. మంచిదే ఒక రకంగా, ఎందుకంటే హౌస్ హోల్డ్స్ దగ్గర చాలా బంగారం ఉంది కాబట్టి మనం వీఆర్ బికమింగ్ రిచ్ అండ్ రిచర్. అట్లీస్ట్ ఇండియన్ పబ్లిక్ ఆర్ బికమింగ్ రిచ్ అండ్ రిచర్ బికాస్ ఆఫ్ గోల్డ్ ప్రైస్ రైజ్ ఇన్ గోల్డ్. కానీ ఇక్కడ క్రూడ్ మాత్రం అది కమర్షియల్ అండ్ ఇండస్ట్రియల్ యూజ్ కదా, కోర్స్ రిటైల్ యూజ్, పర్సనల్ యూజ్ కూడా ఉందనుకోండి. దిస్ ఈజ్ డేంజరస్. క్రూడ్ ధరలు పెరగకూడదు కానీ పెరుగుతున్నాయి. రూపీ 91 రూపాయి 75 అంటే ఆల్మోస్ట్ 92 రూపాయలకి దగ్గరికి వచ్చేసింది కదా. సో ఇలా డాలర్ పెరగటం, క్రూడ్ పెరగటం అనేది దేనికి ఇండికేషన్ ఇస్తున్నదంటే ఇండెక్స్
తగ్గటానికి ఇండికేషన్ ఇస్తున్నది. సో ఇట్లా కొంచెం తగ్గుతూ ఉంటే ఏమవుతుందంటే కొంచెం మనీ తీసేసి రియల్ ఎస్టేట్కి తరలిస్తారు డబ్బులు. ఏదో టెంపరీ రికవర్ అవుతుంది అనుకుంటే పర్వాలేదు, వెయిట్ చేస్తారు. లేకపోతే మనీ బిగ్ అమౌంట్స్, బిగ్ పీపుల్ తీసేసి దే విల్ డైవర్ట్ ది అమౌంట్స్ టు రియల్ ఎస్టేట్. గోల్డ్కి ఆల్రెడీ వెళ్ళిపోయింది, వెళుతున్నది, రియల్ ఎస్టేట్కి కూడా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే స్టాక్ మార్కెట్ కొన్ని నెలల పాటు ఇట్ విల్ బి ఇన్ డోల్డ్రమ్స్, ఇట్ విల్ బి డౌన్, ఇట్ విల్ నాట్ బి అవుట్ బట్ ఇట్ విల్ బి డౌన్. దాన్ని భరించవలసి వస్తుంది, తప్పదు అట్లాంటి సిచ్యువేషన్ వస్తే. ఇప్పుడు ఒక 2-3 రోజులు 4 రోజుల్లో ఏదైనా అరేంజ్మెంట్ అయ్యి వీళ్ళకి పీస్ టాక్స్కి వచ్చి లేదా యుద్ధాన్ని ఆపి ఏదైనా అట్లాంటివి జరిగితే దట్స్ ఓకే. వీళ్ళు బాగా కొట్టుకొనిచ్చి ఇంకా కొట్టుకుంటా వీళ్ళు ఇరువైపులా నష్టపోయిన తర్వాత అప్పుడు చైనా, రష్యా లాంటి దేశాలు, అగ్రరాజ్యాలు ముందుకొచ్చి మీరు కొట్టుకోకండి, ఇంకా చాలా ఆపండి అంటారు. అప్పటికే బోల్డ్ అంత కొట్టేసుకుని గుడ్లు దించేసుకున్న తర్వాత ముందేం మాట్లాడరు. చైనా ఆల్రెడీ ఇరాన్ని బ్లాక్మెయిల్ చేయటం మొదలుపెట్టిందని న్యూస్. బ్లాక్మెయిల్ చేయటం అంటే మాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, నువ్వు ఇలా చేస్తే మేము ఇలా హెల్ప్ చేస్తాం, నువ్వు అది చేస్తే మేము నాకేమి ఇస్తావు, మా ఇంటికి వస్తే మాకేం తెస్తావు, మీ ఇంటికి వస్తే మాకేమి ఇస్తావు. ఆ పాలసీ చైనాది. ఆ ఎదుటివాడు క్రైసిస్లో ఉంటే ఆ క్రైసిస్ని అడ్వాంటేజ్గా తీసుకోవటానికి, ఎక్స్ప్లాయిట్ చేయడానికి ప్రయత్నిస్తాడు చైనీస్ మెంటాలిటీ అట్లాంటిది. బేసిక్గా ఏంటంటే నాట్ ఏ రైట్ దిస్ థింగ్. మన ఇండియన్ లాగా ఇండియన్ ఆలోచించిన విధంగా అట్లా ఆలోచించరు వాళ్ళు. వాళ్ళే కాదు, యూరోప్ అండ్ అమెరికా కూడా చూడండి. అమెరికా ఇప్పుడు చేస్తున్నది పని అంతా తప్పుడు పనే. వేరే దేశానికి వెళ్ళిపోయి వాడిని కొట్టేసి వాడిని పట్టుకుని తీసుకొచ్చి అరెస్ట్ చేసి పెట్టేయటం. ఎందుకంటే వాడి దగ్గర ఆయిల్ రిజర్వ్స్, ఆయిల్ బోల్డ్ అంత వస్తుంది. వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ వెనిజులా. బోల్డ్ అంత ఆయిల్ ఉంది వాళ్ళ దగ్గర. వాళ్ళ దేశాధ్యక్షుడిని, ప్రజలు ఎన్నుకున్న దేశాధ్యక్షుడిని తీసుకొచ్చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చేస్తారా ఆ దేశం మీదకి వెళ్ళిపోయి? పాత రోజుల్లో చరిత్రలో రాజులు రాజ్యాలు ఉన్న రోజుల్లో కూడా ఇంత గౌరవమైనటువంటి ఇది చేసి ఉండరు. అప్పుడు చేస్తే అనాగరికం, అప్రజాస్వామికం. ఇప్పుడంతా మెచ్యూర్డ్ ఇది ఉంది. తర్వాత డెమోక్రసీ, ఇట్లా ఇవన్నీ చెప్తుంటారు కదా. ఏంటి డెమోక్రసీ? డెమోక్రసీ ఇస్ నాట్ మేకింగ్ ఫ్లాగ్రెంట్ వైలేషన్స్, అంటే ఈజ్ నాట్ టేకింగ్ అవే ది రైట్స్ ఆఫ్ అదర్ నేషన్స్. నెక్స్ట్ ఇరాన్ విషయంలో కూడా, ఇరాన్ మీద కూడా అన్ప్రొవోక్డే వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు. వాళ్ళు బ్రతకనివ్వాలి కదా, బ్రతకనివ్వటం లేదు. నీకు అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేము ఇచ్చేసేస్తాం. కానీ వీళ్ళ దగ్గర ఉన్నాయి, వీళ్ళు చేయొచ్చు. పక్కన పొరుగున ఉన్న పాకిస్తాను అంతకన్నా ఘోరంగా ఆతంకవాది, ఎక్స్ట్రీమిజం, అది ఇది చాలా చేస్తున్నారు కదా. మరి పాకిస్తాన్ని సపోర్ట్ ఎందుకు చేస్తున్నది? ఇరాను కంటే, ఈ చేసే సపోర్ట్ కంటే, ఈ టెర్రరిస్ట్ సపోర్ట్ కంటే 10 రెట్లు పాకిస్తాన్ చేస్తున్నది. పాకిస్తాన్ దగ్గర మరి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, వాటిని కొట్టవే, మరి వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నావు. ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళేమో కొడతానంటున్నావు. ఇప్పుడు రేపొద్దున పాకిస్తాను తిరగబడదని ఏమన్నా గ్యారంటీ ఉందా? టూ మచ్. సో ఎక్స్టర్నల్ అగ్రెషన్ టూ మచ్గా ఉంది, ముఖ్యంగా అమెరికా విషయంలో, ట్రంప్ గారి ఆధ్వర్యంలో కని విని ఎరుగని రీతిలో ఉంది. విరుగుట కొరకే అంటారు కదా. చెడు కాలం దాపురించే ఇలాంటి
పరిణామాలు, ఇలాంటి పనులు, ఇలాంటి పాలసీస్ అడాప్ట్ చేస్తున్నది అమెరికా. సో ఇట్ ఈస్ బౌండ్ టు సఫర్. ఇట్ ఈస్ బౌండ్ టు సఫర్ వెరీ సూన్. ఏమో, దాని అగ్రరాజ్య స్టేటస్ కోల్పోయిన ఆశ్చర్యం లేదు. ఎందుకంటే చైనా నక్కలాగా కాసుకొని ఉంది. చైనా తక్కువేం కాదు. ఇట్ మే సీ దట్ అమెరికన్ ఇన్ఫ్లుయెన్స్ టు గో డౌన్. సో అదండి విషయం. అందువల్ల ఏంటంటే పరిస్థితులు చేయి దాటిపోలేదు, కానీ పరిస్థితులు బాగోలేవు. చూడండి, ఈ టాప్ లూజర్స్ తీసుకుందాము. టాప్ లూజర్స్లో లాస్ట్ మనకి బ్యాంక్స్లో కనపడుతున్నది. బ్యాంక్స్లో ఫాలింగ్ కనబడుతున్నది. బ్యాంక్స్లో ఫాలింగ్ కనబడటం అంటే కొంచెం రిస్కీయే. లేకపోతే 1200 పాయింట్లు బ్యాంక్ నిఫ్టీ ఒక రోజులో తగ్గదు. ఐసిఐసిఐ బ్యాంక్ చూడండి, 3.26%. ఇటర్నల్ వదిలేయండి, నాన్ బ్యాంక్. శ్రీరామ్ ఫైనాన్స్ ఏముందిలేండి. యాక్సిస్ బ్యాంక్ 2.47%. ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ ఇండస్ట్రీ ఎలాగ ఎఫెక్ట్ అవుతుంది? ఉన్నది ఒకటే కంపెనీ, ఏముంది దానికి. తర్వాత అదానీ ఎంటర్ప్రైజెస్ ఓకే, 2.36% హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి. ఫినిష్. హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు కలిపి 5% పైనే తగ్గాయి. ఇంకా ఏముంది? ఎస్బీఐ ఒక 2%. కోటక్ మహీంద్రా కూడా తగ్గింది. అంటే ఓవరాల్గా చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఇట్లా ఉన్నప్పుడు ఏం మిగులుతుంది? ఏం మిగలదు. చాలా కంపెనీలు తగ్గాయి, బట్ బ్యాంకులు అగ్రగామిగా ఉన్నాయి. బ్యాంకులు బాగా తగ్గాయి. సో ఈ ఊచకోతకు వచ్చేటప్పుడు ఇంకా బ్యాంకుల్ని ఇంకా కోయొచ్చు. అది పరిస్థితి. అయితే లెట్స్ హ్యావ్ ఏ క్విక్ లుక్ ఎట్ వీక్లీ తీసుకున్నట్లయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ గ్యాప్ డౌనే ఒక రకంగా చెప్పాలంటే. 59,200 దగ్గర నుంచి 57,700కి తగ్గింది, అంటే ఒక వారంలో. అలాగే నిఫ్టీ తీసుకున్నట్లయితే నిఫ్టీ కూడా అలాగే తగ్గింది ఘోరంగా. చూడండి, 24,657 నుంచి ఒకటి గ్యాప్ డౌను. యాక్చువల్గా ప్రీవియస్ 25,160, 25,160 నుంచి గ్యాప్ డౌను. అసలే గ్యాప్ డౌను. ఆ గ్యాప్ డౌన్లో కూడా 24,600, అంటే దగ్గర దగ్గర 500 పాయింట్లు గ్యాప్ డౌన్ అయ్యి ఈ వారంలో కిందే క్లోజ్ అయింది. గ్యాప్ డౌన్ ప్లస్ డౌన్ క్లోజర్ 24,450. అంటే చాలా దయనీయ స్థితిలో ఉన్నాయి ఇండెక్స్లో. రేపు పెరుగుతుందిలే, ఎల్లుండి పెరుగుతుందిలే అని కొంతమంది తెలియక ఏంటంటే ఇంకా ట్రేడింగ్ చేసేవాళ్ళు రేపు పెరుగుతుందేమో, ఎల్లుండి పెరుగుతుందేమో, ఎప్పుడు రికవర్ అవుతుంది, అయిపోతుంది అనుకుంటారు కదా. సో దట్ ఈస్ డేంజరస్. అట్లా ఏం కాదు. సో మార్కెట్ ఈజ్ హెడింగ్ ఫర్ అనదర్ లెగ్ ఆఫ్ ఫాల్ అండి. అనదర్ లెగ్ ఆఫ్ ఫాల్ చూడండి ఎట్లాగో. చూడండి, క్లియర్ కదా. చిన్న రికవరీ వచ్చినట్టు వచ్చి 24,750 దగ్గర మళ్ళీ దక్షిణ ధ్రువం వైపు దక్షిణ దిశగా మళ్ళీ ప్రయాణం చేస్తుంది. మళ్ళీ తగ్గింది కదా. ఇది ఈసారి ఎక్కడికి వెళ్ళి ఆగొచ్చు అంటే దీనికి మనం 1 year చార్ట్ చూద్దాం. చూడండి, సి హియర్ ఆల్రెడీ ఇట్ ఈస్ బిలో ఆల్ మూవింగ్ యావరేజెస్. ఇక్కడ చూడండి, 24,035, అంటే 24,050 ఒకటి కనపడుతున్నది, ఒక లెవెల్ 24,000 టు 24,050 లెవెల్స్, ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ ఆగితే ఇట్స్ ఓకే, వెల్ అండ్ గుడ్. ఇక్కడ కూడా ఆగకపోతే ఏంటంటే పరిస్థితి అంటే నెక్స్ట్ లెవెల్, సపోర్ట్ లెవెల్ ఇక్కడ ఉంది, 23,700. సో 23,700. సో 23,700 వరకు
కనపడుతున్నది స్కోప్. నెక్స్ట్ వీక్ చూడాలి. అంటే 23,700 అంటే చాలా దూరం ఉంది. ఇంకొక 700 పాయింట్లు, ఇంకొక అనదర్ 700 పాయింట్స్. సో అనదర్ 700 పాయింట్స్, ఇట్ మే ఫాల్ అనదర్ 700 పాయింట్స్. సో అనదర్ 700 పాయింట్స్ అంటే గందరగోళమే. అంటే టోటల్ వెరసి 25,000, 26,000 నుంచి 23,000 చిల్లరకి వచ్చేస్తున్నది అంటే ఇట్స్ బిగ్ ఫాల్. అంతవరకు వస్తుందా రాదా అనేది మనం వీ హ్యావ్ టు చెక్. లెట్ us see. బట్ ఇన్ ద మీన్ టైం ఏంటంటే వీ హ్యావ్ టు బి కేర్ఫుల్. ఇప్పుడు అమెరికా, సరే ఇదంతా ఇది వదిలేండి, వారు గురించి ఆలోచించేంత నాలెడ్జ్ మనకి లేదు. అనలైజ్ చేసే అంత ఇది లేదు. ఎందుకంటే వార్ ఈజ్ వార్. అది వీరావేశంలో చేస్తూ ఉంటారు కదా. ఒకసారి వార్లో దిగిన తర్వాత ఇప్పుడు ట్రంప్ గారు ఏంటి అయిపోద్ది, తేలిగ్గా కొట్టిపారేస్తాం అనుకున్నాడు. చాలా అండర్ ఎస్టిమేషన్ చేశాడు ఇజ్రాయెల్ మాటలు విని. సరే ఇప్పుడు అలా కావటం లేదు. ప్రెస్ చేసి క్వశ్చను కాబట్టి విత్డ్రా అయిపోలేడు. ఇంకేముంది, అందరూ కలిపి ఓహోహో అయిపోయావు ఓడిపోయావు అంటారు. తర్వాత అమెరికాలో మిడ్ టర్మ్ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి కదా. అమెరికాలో అంటారు నువ్వు దిగు చాలంటారు. అంటే ఏదో సంథింగ్ హ్యాస్ టు షో, లేకపోతే నెక్స్ట్ కంటిన్యూ అవడం. హీ మే బి సెంట్ హోమ్, ఇంటికి పంపించేస్తారు. ఈ పరిస్థితిలో పిచ్చోడి చేతిలో రాయిలాగే ఏదైనా చేయగలడు. కాబట్టి వీ కెనాట్ ట్రస్ట్ అమెరికా. వీ కెనాట్ ప్రెడిక్ట్ ది మూవ్స్ ఆఫ్ ట్రంప్. అదొక పార్ట్. రెండో పార్ట్ ఏంటంటే రష్యా, చైనా పరోక్షంగా అయితే ఉన్నాయి సపోర్ట్లో, పరోక్షంగా ఉన్నాయి, ముందు నుంచే రెడీగా ఉన్నాయి. ఇవాళ కొత్తగా సపోర్ట్ చేయటం ఏమి లేదు. సో రేపు ఇరాన్ ఉన్నటువంటి బేస్లు ఎన్ని పుట్టినా కొత్తగా ఆర్మ్స్ సప్లై అవుతున్నది అనుకోండి. ఇప్పుడు ఉక్రెయిన్కి సప్లై అవ్వాలా, ఉక్రెయిన్కి సప్లై అవ్వటం వల్ల ఉక్రెయిన్ నిలబడాల. 5 సంవత్సరాలు యుద్ధం చేసిందంటే ఎలా చేసింది? బికాస్ ఇట్స్ గెటింగ్ సపోర్ట్ ఫ్రమ్ అమెరికా అండ్ యూరప్, నాటో అనే పేరు మీద చేస్తున్నారు కదా. ఇప్పుడు అలానే ఇప్పుడు ఏంటి జరగబోతున్నది? వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ? ఇట్లా ఆ విధంగా 5 సంవత్సరాలు ఉక్రెయిన్ వాళ్ళు యుద్ధం చేయగలిగింది 5 సంవత్సరాలు కాకపోతే 4 సంవత్సరాలు అనుకున్నాం. మరి ఇరాను చేయలేదా? కనీసం 6 నెలలు, సంవత్సరం చేయగలదు కదా. పైగా ఇరాన్ చాలా పెద్ద దేశం. ఇరాను ఉక్రెయిన్ కంటే చాలా బలమైంది. కోర్స్ కొంచెం క్రైసిస్లో పడింది అనుకోండి ఎకనామిక్గా, కానీ ఇట్ కెన్ విత్ స్టాండ్. రేపు పొద్దున ఈ అదర్ ఇస్లామిక్ కంట్రీస్, ఇప్పుడు ఈ బేస్లు ఉన్న కంట్రీస్ కాకుండా అదర్ కంట్రీస్, ఇస్లామిక్ కంట్రీస్ ఉన్నాయి కదా. మనం అంతా ఒకటే ఇస్లామిక్ ఇది వచ్చిందనుకోండి, యూనియన్ లాగా ఇస్లామిక్ దేశాలు చూస్తూ ఊరుకుంటాం ఏంటి, ఏదో ఒకటి చేయాలని డిసైడ్ చేసుకున్నారు అనుకోండి. అప్పుడు ఒక పక్క రష్యా, నార్త్ కొరియా, చైనా ఓవర్ట్ ఆపరేషన్స్, కవర్ట్ ఆపరేషన్స్ చేస్తున్నారు ఇప్పుడు ఇండైరెక్ట్గా. ఇప్పుడు డైరెక్ట్గా మేము వీఆర్ సపోర్టింగ్ ఇరాన్ అని డిక్లేర్ చేశారు అనుకోండి పుతిన్ గారు, లేకపోతే జిన్పింగ్, లేదా ఇద్దరు, లేదా నార్త్ కొరియా, అప్పుడు పరిస్థితి ఏంటి? సో ఫేస్ సేవింగ్ అయిపోతుంది. ఫేస్ సేవింగ్ సిచ్యువేషన్లో పడిపోతారు ట్రంప్ గారు. అప్పుడు పిచ్చోడి చేతిలో రాయలాగా ఏదో పిచ్చి పిచ్చి పనులు చేసే అవకాశం ఉంది. సో అందువలన ఏంటంటే ఫ్రెష్ బయింగ్, క్రైసిస్లు ఎప్పుడు కూడా, ఇట్లాంటి క్రైసిస్లు నడుస్తున్నప్పుడు బయింగ్ గురించి ఆలోచించకూడదు యాజ్ ఇన్వెస్టర్. గుర్తుపెట్టుకోండి, ఇది కొన్నా అది కొన్నా ఇప్పుడు తక్కువగా ఉంది, మళ్ళీ ఇది యుద్ధం అయిపోతుంది, ఎన్ని రోజులు ఉంటుందిలే, ఆ తర్వాత మళ్ళీ అందదో పెరిగిపోతుంది,
తక్కువగా ఉంది, ప్యానిక్ లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు కొంటాను. ఇప్పుడు కూడా వారన్ బఫే గారు వెన్ ఎవ్రీబడి సెల్లింగ్ యూ బై అన్నారు. ఇట్ డజంట్ మీన్ దట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ సెల్లింగ్ పూర్తిగా అయిపోయిందని ఏంటి గ్యారంటీ? సెల్లింగ్ అయిపోయింది, ఇంకా ఎంతకన్నా ఏమొస్తుంది సెల్లింగ్ అనుకున్నప్పుడు అది వేరే సంగతి. అప్పుడు కూడా వెంటనే ఇమీడియట్గా ఏం పెరగదు. ఇప్పుడు తగ్గుతున్న మార్కెట్ స్టీప్గా తగ్గటం లేదు, మధ్య మధ్యలో కొద్దిగా రికవర్ అవుతున్నది. గమనించారా? ఆ మధ్యన ఒకసారి రికవర్ అయింది, మళ్ళీ ఇప్పుడు కూడా మధ్యలో 1-2 సార్లు రికవర్ అవ్వచ్చు. సో రికవర్ అవుతూ తగ్గుతుంటే దట్ ఈస్ డేంజరస్. ఎక్కువ తగ్గే అవకాశం ఉంది. ఏకదాటిగా తగ్గితే అక్కడ కొంచెం రికవరీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ ఇది కొద్దిగా తగ్గుతూ వెళ్తున్నది కాబట్టి కొద్దిగానే పెరిగేటప్పుడు కూడా. కాబట్టి ఈ మార్కెట్లో ఫ్రెష్ బయింగ్ గురించి ప్రస్తుతం ఆలోచించకండి. యావరేజ్ చేయొద్దునా, అది ఎంత తగ్గింది అంత పెరిగింది, లేకపోతే కొంతమంది డిఫెన్స్ స్టాక్స్ గురించి మాట్లాడుతుంది. డిఫెన్స్ స్టాక్స్ ఇంక పెరిగిపోతాయి ఎందుకంటే యుద్ధం కదా అని అని డిఫెన్స్ స్టాక్స్ కొంటాం. సరే, డిఫెన్స్ స్టాక్స్ కొంటాము, తీరా కొద్దిగా నార్మల్సీ వచ్చేసింది. నార్మల్సీ రాగానే ఈ డిఫెన్స్ స్టాక్స్ అన్ని ప్రాఫిట్ బుకింగ్ మొదలు పెట్టేస్తారు, అక్కడ మిగిలిపోతాం. సో బెటర్ వెయిట్ అండ్ వాచ్. అయితే ఇది ఒక ఆపర్చునిటీయే కదా, అసలు బయింగ్ చేయకుండా వదిలేస్తే మిస్ అవుతామేమో కదా. ఎస్, దానికి ఏంటంటే మీకు 24,000 రేంజ్కి వస్తే, 24,000 అండ్ బిలోకి వచ్చినప్పుడు వీ కెన్ స్టార్ట్ బయింగ్ ఈటీఎఫ్స్, ప్రిఫరబ్లీ నిఫ్టీ 50 ఈటీఎఫ్ లేదా బ్యాంక్ నిఫ్టీ ఈటీఎఫ్. ఈ రెండే కదా ఇండెక్స్లు. సో వీటి ఈటీఎఫ్లో వీ కెన్ కంటే ఇంకా తగ్గిందనుకోండి ఇంకొంచెం కొనొచ్చు. అలాగే ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు సుమారుగా ఒక 10% తగ్గినప్పుడు, అంటే ఇండెక్స్ 26,000 పీక్ తీసుకోండి, 26,000 పీక్లోంచి మీకు 10% తీయండి. 10% తీస్తే ఏమవుతుంది? 2600 కదా. 26,000 నుంచి 2,500 అంటే 23,500, 2,500 కదా. అంటే 23,500 రేంజ్కి వచ్చింది అనుకోండి, 23,500, 23,700, కొంచెం ఎక్కువ తక్కువ ఏం పర్వాలేదు, అట్లా వచ్చింది అనుకోండి. ఇండెక్స్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు ఏం చేయొచ్చు అంటే కొంత అమౌంట్ లంసమ్గా యాడ్ చేయొచ్చు. దే మే యాడ్ సమ్ అమౌంట్ యాజ్ అ లంసమ్. యు ఆర్ గెటింగ్? అప్పుడు ఏమవుతుంది, లంసమ్ యాడ్ చేస్తే మీకు వచ్చే 25-30 ఇయర్స్లో వచ్చే గెయిన్ ఉన్న చూసారా, కొంచెం ఎక్కువ వస్తుంది. లేదా మీ టార్గెట్లు కొంచెం తక్కువ టైంలో అయిపోతాయి. ఏమండి 10% అంటున్నారు, 8%, 10%, ఇంకో 10% తగ్గితేనో వండర్ఫుల్, తగ్గినవ్వండి. ధర తగ్గుట హెచ్చుట కొరకే, అలా వెళ్ళిపోయి అధపాతాళానికి ఏం అంటుకోదు కదా మార్కెట్. ఇంకో 10% తగ్గినప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకుంటాం. అది ఇండెక్స్ ఫండ్స్లో చేయొచ్చు ఆ సాహసం, ఈటీఎఫ్లో చేయొచ్చు. స్టాక్స్ విషయంలో జాగ్రత్తగా చూసుకుని ఆలోచించుకుని స్టడీ చేసి చేయాలి. ఇండెక్స్ ఫండ్స్కిను ఈటీఎఫ్లకి అయితే అట్లా అంత బుర్ర పెట్టక్కర్లేదు, పడేయటమే. ఎందుకంటే వీఆర్ బయింగ్ ఎ బంచ్ ఆఫ్ స్టాక్స్, ఎ బాస్కెట్ ఆఫ్ స్టాక్స్, నాట్ వన్. స్టాక్ అనేటప్పటికే ఒకటి అవుతుంది ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ దాని తాలూకు పెర్ఫార్మెన్స్ మీద బేస్ అవుతాం. అది స్టడీ చేయటం కూడా కష్టం అవుతుంది. ఇట్ ఈస్ డిఫికల్ట్ టు స్టడీ ఇట్. అయితే విద్య తెలిసిన వాళ్ళకి బెటరే, అదే బెటర్. అందువల్ల ఏంటంటే సింప్లీ స్పీకింగ్, స్టాక్ బయింగ్ వద్దు. 24,000 అండ్ బిలోకి వస్తే మాత్రం యూ కెన్ స్టార్ట్ బయింగ్ ఈటీఎఫ్స్ ఇఫ్ యూ హ్యావ్ సర్ప్లస్ మనీ. అంతేగాని ఫండ్స్ లేని వాళ్ళు అప్పు చేసి లేదా లోన్ తీసుకుని అట్లా చేసి చేయకూడదు. సర్ప్లస్ ఫండ్స్ ఉన్నాయండి, నా దగ్గర ఒక 5 లక్షలు ఉన్నాయండి,
ఇప్పుడు ఏమి అర్థం కావట్లేదు. మార్కెట్లు అయితే తగ్గాయి. ఐ వాంట్ టు టేక్ అడ్వాంటేజ్. కొంచెం వెయిట్ చేస్తాను. 6 నెలలు, సంవత్సరం అయినా పర్లేదు, 2 ఏళ్ళు అయినా పర్లేదు. ఓకే, యు కీప్ బయింగ్, స్టార్ట్ బయింగ్ ఈటీఎఫ్స్. ఎప్పుడు 24,000 అండ్ బిలో. ఇది 24,000కి రావడానికి ప్రాబబిలిటీ చాలా ఎక్కువగా ఉంది. నిఫ్టీ 55, 54, 56,000 రేంజ్కి బ్యాంక్ నిఫ్టీ వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా మెండుగా ఉన్నాయి. సెల్ ఆన్ రైజ్ మోడ్లో ఉంది మార్కెట్. పెరిగితే అమ్మండి అని. డన్. అది దట్ షుడ్ బి ద స్ట్రాటజీ. అందువల్ల ఏంటంటే ఇండివిజువల్ స్టాక్స్ జోలికి వెళ్ళక్కర్లేదు. వాటిని ఇప్పుడు స్టడీ చేయవలసిన అవసరం కూడా లేదు. కామ్గా, కూల్గా వార్ సిచ్యువేషన్ ఏంటో చూడటమే, వాచ్ చేయటమే బెస్ట్. ఓకే అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్. హ్యాపీ వీకెండ్.